ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడన్నా దొంగనన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడేమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీవ్రమైన అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం, వీటన్నిటి మీద, మనీ లాండరింగ్ మీద, ముఖ్యమంత్రి గారి పాత్ర మీద కూడా సిబిఐ, ఈడీ వెంటనే విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే మీకు నోటీస్ ఇచ్చి మరి సుప్రీంకోర్టు 10 రోజులు అయింది. మేము 10 రోజుల తర్వాతే మాట్లాడుతున్నాం. మీరు స్పందిస్తారేమో అనుకున్నాం, స్పందించలేదు. అందుకే స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టే మీకు గుర్తు చేయడానికే మరి ఇవాళ ఈ ప్రెస్ మీటు. మరి మధ్యలో ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి భాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఈ డబ్బులు గతంలో మీరు గుర్తుండాలి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తి స్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ఈ కుంభకోణం మీద వెంటనే, కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ 3 రంగంలో దిగాలి. సుప్రీంకోర్టు